ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. దీంతో మిథున్ రెడ్డితో ములాఖతుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ శ్రేణులు జైలు దగ్గరకు వచ్చి హంగామా సృష్టిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గర ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైసీపీ శ్రేణుల్ని నిలువరించేందుకు సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం వల్ల ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కూడా పోలీసులు భారీ భద్రత, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తరలి రావడం, ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందస్తు భద్రతగా కూడా పోలీసులు ఇక్కడైతే ఆంక్షలు అమలు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ప్రతిరోజు కూడా గత నెల జూలై 20న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా వచ్చారు. గత నెల 20 నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అంటే ఆగస్టు 1వ తేదీతో రిమాండ్ పూర్తయినప్పటికీ మళ్ళీ ఏసీబీ కోర్టు రిమాండ్ను ఆగస్టు 13 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంటే ఈయనకు సంబంధించి ములాఖత్తులు కూడా కోర్టు నిబంధనల ప్రకారంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ములాఖత్ అవుతున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా అదేవిధంగా జైలు వద్ద కూడా వైసీపీ నేతలను అడ్డుకునే విధంగా కూడా పోలీసులు బార్గేట్లు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలను అయితే కనుక మన విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. అంటే ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక సాధారణ పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఈ రోజు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఎటువంటి ములాఖత్తులు లేవు. ఈరోజు కేవలం నిబంధనల ప్రకారంగా ఎవరైతే ములాఖత్తుకు అనుమతి తీసుకున్న ప్రకారంగా ములాఖత్తు తీసుకున్న వారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించడం జరుగుతుంది. కోర్టు నిబంధనల ప్రకారంగా కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ చెక్ చేసిన తర్వాత మాత్రమే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ డ్రోన్ కెమెరా ఎగిరిందనే నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ చేపట్టి ఎవరైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలో డ్రోన్ ఎగరవేశారో అతన్ని కూడా అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు కోర్టు నిబంధనల ప్రకారంగా జైలు వద్ద భారీ బందోబస్తు, భారీ భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.